హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మన మొబైల్ నెంబర్ని టోటల్ చేస్తే ఏ నెంబర్ వస్తే మంచిది అంటారు, ఏ నెంబర్ వస్తే నెగిటివ్ అంటారు. అలాగే చాలామంది ఫ్యాన్సీ నెంబర్స్ వాడుతూ ఉంటారు, చాలా ప్రైస్ పెట్టుకుంటూ ఉంటారు. నిజంగానే ఆ ఫ్యాన్సీ నెంబర్స్ వాళ్ళకి అదృష్టం తీసుకొస్తుందా? సో అది వర్తే అంటారా? మొబైల్ నెంబర్ ఎప్పుడైనా సరే ఒక క్లయింట్ కొనేటప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే అండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కానీ వాళ్ళ లక్కీ నెంబర్ని కానీ చూసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఉదాహరణకు 9వ తేదీలో పుట్టాడు, ఎండింగ్లో 9 వచ్చేటట్లు చూసుకుంటాడు. కానీ ఆ టోటల్ 10 డిజిట్ సిరీస్ టోటల్ ఎంత వస్తుందని ఎప్పుడూ గమనించడండి. ఎందుకంటే అంత డెప్త్గా పోరు. ఎప్పుడైతే టోటల్ 10 డిజిట్స్ మీరు ప్లస్ చేసి చూసినప్పుడు ఎంత వస్తుందో ఆ నంబరే మీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే లాస్ట్ 5 సిరీస్ 5 డిజిట్స్ చూస్తే సరిపోతుంది అనుకుంటారు. అది కాదండి. ఒరిజినల్గా మొబైల్ కంపెనీ రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 డిజిట్స్ అనేది కంపెనీ సిరీస్ ఉంటుంది. ఉదాహరణకి 9966 అనేది ఒక సిరీస్, కంపెనీ సిరీస్, దాన్ని ఎవరూ మార్చలేరు. 9966 మిగతా 6 నంబర్స్ మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు బిఎస్ఎన్ఎల్లో ఉందనుకోండి, బిఎస్ఎన్ఎల్లో 9491 అనే సిరీస్ ఉంది చూడండి, అది స్టార్టింగ్ కంపెనీ సిరీస్. మిగతా 6 నంబర్ మనం డిజైన్ చేసుకోవాలి. కానీ ఈ 4 నంబరు ఈ 6 నంబర్స్ని అన్నీ కూడితే వచ్చే నంబరే మీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏ నంబర్లు వస్తే మంచిది కాదు, ఏ నంబర్లు వాడితే సక్సెస్ అవుతారనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా చెప్తున్నాను, ఏ వ్యక్తికైనా ఇది అప్లికబుల్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మీరు ప్లస్ చేసినప్పుడు 36 వచ్చిందనుకోండి, అంటే స్టార్టింగ్ నంబర్ నుంచి ఎండింగ్ నంబర్ వరకు అన్నీ మీరు ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకు ఇప్పుడు 9642371586 ఉందనుకోండి. ఈ 10 డిజిట్స్ని మీరు కనుక టోటల్ చేస్తే 36 వచ్చింది. మీ మొబైల్ నెంబర్ ఎంత టోటల్ చేస్తే వస్తుందో కౌంట్ చేసుకోండి. అప్పుడు 36 వచ్చింది అనుకో, ఏంటి దీని అంటే 3 + 6 అంటే 9. యాక్చువల్గా న్యూమరాలజీలో 36 ఈజ్ ఏ వార్ నంబర్ అంటారండి. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 36 వచ్చినా, అంటే 36 వచ్చినా, టోటల్ 63 వచ్చినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ని కలిగించే నంబర్ 36 కాంబినేషన్ కానీ 63 కాంబినేషన్. ఎందుకు ఈ నంబర్ డిస్టర్బెన్స్ని కలిగిస్తుంది? టోటల్ వస్తే, ఓన్లీ మధ్యలో కాదు నేను అంటున్నది, టోటల్ మీరు ప్లస్ చేసినప్పుడు ఎందుకు వస్తుందంటే 3వ నంబర్ ఏమో గురువు, 6వ నంబర్ ఏమో గురువు, ఇద్దరు గురువులే. ఒకరు దేవతల గురువు, ఒకరు రాక్షసుల గురువు. కాబట్టి 3, 6 కలిసినప్పుడు యుద్ధం రావడం జరుగుతుంది. సేమ్ భార్యాభర్తల మీద కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇటువంటి నంబర్లు వాడుతుంటే మార్చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా 9 నంబర్ సిరీస్లో ఇంకో నంబర్ వచ్చేసి మీకు 45 నంబర్ అండి. 4 and 5 నంబర్, ఇది కూడా బాగా గొడవలకు కారణం అవుతుంది, అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. మీ మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు కూడా 45 లేకపోతేనే చాలా చాలా మంచిది. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ తీసుకోగలిగితే ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు 7 నంబర్ సిరీస్లో 52 రాకూడదు. 5 + 2 అంటే 7 అవుతుంది. ఎప్పుడైతే 52 నంబర్ మీరు వాడుతున్నారో 7 నంబర్ సిరీస్లో, ఈ నంబర్ అనేది మిమ్మల్ని ఒక టాప్లోకి తీసుకువెళ్ళి సడన్గా కిందకు తోసేస్తుంది. కాబట్టి మార్కెట్లో కూడా మనం చాలామందిని సొసైటీలో గమనిస్తూ ఉంటాం, బాగా సక్సెస్ అయింటారు, కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేసి ఉంటారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ టోటల్ 7లో ఉంటుంది. 7 సిరీస్ అంటే ఏంటి? టోటల్ మొబైల్ నెంబర్ చేస్తే 52 కానీ 71, 61 కానీ 34 కానీ 43 కానీ ఇవన్నీ 7 నంబర్ సిరీస్. కాబట్టి 7 నంబర్ సిరీస్ అనేది ఒక వ్యక్తిని హైప్కి తీసుకెళ్ళి డౌన్ చేసేస్తుంది. అదేవిధంగా 8 నంబర్ సిరీస్ అంటే మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు మీ మొబైల్ నంబర్ టోటల్లో 62 వచ్చిన, అంటే 6 + 2 8 అవుతుంది. అదేవిధంగా 35 3 + 5 8 అవుతుంది. అదేవిధంగా 44 అంటే 4 + 4 8, 6 + 2 8. అదేవిధంగా 71 80 అలా
మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు 8 గనక వస్తే ఎటువంటి వ్యక్తులు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి వ్యాపారంలో ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అన్ని స్ట్రగుల్స్ వీళ్ళ చుట్టుముట్టే ఉంటాయి. అంటే సమస్యల్లో కూరుకొని ఉంటారు 8 నంబర్ సిరీస్ మొబైల్ వాడినప్పుడు. కాబట్టి ఇవి కొన్ని డేంజర్ మొబైల్ నంబర్స్. ఇంకా ఒక 4 నంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పబోయే ఈ 4 నంబర్స్ గనక మీ మొబైల్ నంబర్లలో గనక ఉంటే టోటల్ చేసినప్పుడు మీరు ఇమ్మీడియట్లీ దాన్ని తీసేయడం చాలా చాలా మంచిది. అవి ఏ నంబర్స్? 48 నంబర్. 48 నంబర్ అంటే 4+8 48 అనే సిరీస్ వెరీ వెరీ డేంజర్ సిరీస్. ఇది ఆ వ్యక్తిని డిప్రెషన్ ఇస్తుంది. ఎక్కువగా మీరు డిప్రెషన్లో ఉన్నా, లో బీపీ ఉన్నా, అనేక సమస్యల గురించి ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ 48 ఉంటుంది. చాలా చాలా ప్రమాదం. తీసేస్తే ఇమ్మీడియట్లీ తీసేయండి, చాలా మంచిది. మార్కెట్లో చాలా నంబర్స్ ఉన్నాయి, మీకు దొరికేస్తాయి నంబర్స్. 48 వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా 49 అనేది 4+9 13 అవుతుంది. 13 గతంలో కూడా చెప్పాను డేంజర్ నంబర్ అని. ఇది కూడా డేంజర్ నంబర్, తీసేస్తే చాలా 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 మంచిది. అదేవిధంగా మీకు 58 కానీ 67 కానీ యాక్సిడెంట్ నంబర్స్ అండి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీ మొబైల్ నంబర్లలో ఉండకూడదు. ఇప్పుడు చెప్పిన 15 రకాల మొబైల్ నంబర్ అంటే టోటల్ చేసినప్పుడు వస్తే ఇవి చాలా చాలా ప్రమాదం. మీరు వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంటే టోటల్ కూడితే 9 సిరీస్ నంబర్, 36 కానివ్వండి, 63, 45 ఇవి వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా 8 నంబర్ సిరీస్ 44, 35, 62, 53, 71, 80 ఇవన్నీ 8 నంబర్ సిరీస్ వెరీ వెరీ డేంజర్. 7 నంబర్ సిరీస్లో 52, 61, 43 వెరీ 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 డేంజర్ నంబర్. వాడకపోవడం మంచిది. ప్రమాదాన్ని సూచించే సంఖ్యలు అంటే యాక్సిడెంట్ చేసే నంబర్ 48, 49, 58, 67 వెరీ 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 డేంజర్ నంబర్స్. ఇవి లేకుండా చూసుకోవాలి. వెంబడే వచ్చే డౌట్ ఏంటి అంటే, సరే ఏ నంబర్ వాడితే బాగుంటుంది? మరి ఇప్పుడేమో మీరు నెగిటివ్ చెప్పారు, మరి మా నంబర్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా మాకెలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది పాజిటివ్ నంబర్స్. అంటే మీ మొబైల్ నంబర్ టోటల్ చేస్తే మీకు ఎలా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎనీ పర్సన్స్కైనా ఇది వర్తిస్తుందండి. సో సిరీస్ ఆధారంగా ఏమేమి? సిరీస్ కాదు, మీ మొబైల్ నంబర్ టోటల్ మీరు చేసినప్పుడు 46 వచ్చినా చాలా మంచిది. 4+6 1, 64 వచ్చినా మంచిది, 55 వచ్చినా మంచిది. అంటే 1 నంబర్ సిరీస్ వెరీ గుడ్. కానీ ఈ 1 నంబర్ సిరీస్ ఎవరికి సరిపోదు అంటే 8 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి సరిపోదండి. ఎవరైతే 8, 17, 26 తేదీలలో పుట్టుంటారో వాళ్ళకి ఇది నెగిటివ్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ మీరు గనక మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు 5 వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 5 అంటే ఏంటి? 41, 50, 59 ఇవన్నీ 5 నంబర్ సిరీస్. ఎవరైనా వాడచ్చు. 5 నంబర్ సిరీస్ మొబైల్ నంబర్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా వాడచ్చు, అందరికీ పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 6 నంబర్ సిరీస్ అండి. అంటే 42, 51, 60, 69 వెరీ గుడ్ మొబైల్ నంబర్, అందరూ వాడచ్చు. కానీ ఓన్లీ 3 నంబర్లో పుట్టిన వాళ్ళు 6 నంబర్ సిరీస్ని వాడకూడదండి. అంటే 3, 12, 21, 30 తేదీలలో ఏ మంత్లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ని వాడకపోవడం చాలా మంచిది. కాబట్టి టోటల్గా మనం చూసుకున్నప్పుడు 46, 55, 64, 51, 60, 69, 42, 41, 50, 59 వెరీ గుడ్ మొబైల్ నంబర్స్. అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్యాన్సీ నంబర్లు ఎందుకు వాడకూడదు? ఫ్యాన్సీ నంబర్ అంటే ఏంటి? ఒక నంబర్ 3 సార్లు రిపీట్ అవ్వడం. అంటే మల్టిపుల్ 1 కానివ్వండి, మల్టిపుల్ 2 కానివ్వండి, అంటే 2, 2, 2, 3, 3, 3 ఇలా. ఎందుకు వాడకూడదు అంటే, మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 1 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా మీకు తిరిగి రావు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. మీకు అహంకారం కూడా పెరుగుతుంది, ఈగో పెరుగుతుంది.
మల్టిపుల్ 1 ఉంటే, మల్టిపుల్ 2 ఉంటే గనక మొబైల్ నంబర్లలో 222 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్టిపుల్ 3 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడరు, కానీ బయట ప్రపంచానికి ఉపయోగపడతారు. వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. మల్టిపుల్ 4 గనక ఉంటే స్ట్రగుల్స్ అండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ స్ట్రగుల్స్లో ఎక్కువగా స్ట్రగుల్ పడుతుంటారు. మీ మొబైల్ నంబర్లలో గనక ఒకసారి చెక్ చేసుకోండి. 444 కనుక ఉంటే మనీ బ్లాక్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ 5 గనక ఉంటే వెరీ గుడ్ నెంబర్ అండి. మల్టిపుల్ 5 వెరీ గుడ్, కానీ మీరు చేయని తప్పుకి కూడా మీరు అపనిందలు పడుతూ ఉంటారు. అదేవిధంగా మల్టిపుల్ 6 ఎందుకు వాడకూడదు? మల్టిపుల్ 6 అంటే మీరు సంపాదించేది 1 లక్ష రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 2 లక్షలు ఉంటుంది. అంటే దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ 6 అంటేనే లగ్జరీ కదా, లగ్జరీ అనుభవించేలా చేస్తుంది. అది ఎలా? మీ దగ్గర డబ్బున్నా చేయిస్తుంది, అప్పు చేసైనా చేయిస్తుంది. కాబట్టి దుబారా ఖర్చు ఎక్కువ. మల్టిపుల్ 7 కనుక ఉంటే హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూస్, కోర్ట్ కేసెస్ ఇవన్నీ జరుగుతాయి మల్టిపుల్ 7 ఉంటే. మల్టిపుల్ 8 ఉంటే స్లో సెటిల్మెంట్, చాలా స్లోగా ఉంటుంది. లైఫ్లో అన్నీ లేటుగా జరుగుతూ ఉంటాయి. మల్టిపుల్ 9 కనుక ఉంటే ఆ వ్యక్తి చాలా అగ్రెసివ్గా ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, వాడకూడదు. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లు ఇందుకోసం వాడకూడదండి. ఎప్పుడైనా సరే మొబైల్లో ఒక నంబర్ 2 సార్లు వస్తే చాలా బాగుంటుంది, 3 సార్లు వస్తే దాని పవర్ కోల్పోతుంది. అందుకోసమే అన్నారు అతి సర్వత్ర వర్జయేత్ అని. ఏది పరిమితిని మించి ఉండకూడదు, ఏది ఎంతలో ఉండాలో అంత ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. మన మొబైల్ నెంబర్ని యాడ్ చేస్తే ఏ నెంబర్ రాకూడదు, అలాగే ఏ నెంబర్ వస్తే బాగుంటుంది, అలాగే ఫ్యాన్సీ నెంబర్స్ని ఎందుకు అవ్వకూడదు, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.